భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, మేయర్ మూడ్ గణేష్, జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిలబడటానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగమని పేర్కొన్నారు. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు వర్గాలు ప్రజలందరూ తాము రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి సాధించేందుకు రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దేశ ప్రజలందరూ కులమత ప్రాంతీయ విభేదాలను పక్కనపెట్టి ఐక్యతతో ఉండాలని సూచించారు. ప్రపంచంలోని ఇతరత రాజ్యాంగాలకు ఎన్నో సవరణలు జరిగాయని, ఇతర దేశాల రాజ్యాంగాలతో పోల్చుకుంటే భారత రాజ్యాంగానికి అతి తక్కువ సవరణలు జరిగాయని, ఇందుకు అంబేద్కర్ దూరదృష్టే కారణమని అభివర్ణించారు. 9 సంవత్సరాల మన స్వతంత్ర భారత చరిత్ర తీసుకుంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా భారతదేశం చెక్కు చెదరకుండా, ప్రపంచ చరిత్రలో చెక్కు చెదరకుండా కూడా భారతదేశం ఉన్నదంటే దానికి కారణం రాజ్యాంగం. రాజ్యాంగం రూపొందించిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రత్యేకంగా ఎందుకంటే ఇప్పుడు 1947, 1946లో ఇప్పటి వరకు కూడా ఏదైతే మనకు రాజ్యాంగం రూపొందించిందో, ప్రపంచ చరిత్రలో చూసుకుంటే వేరే రాజ్యాంగాలు చాలా సవరణలు జరిగినాయి, చాలా సవరణలు పరిస్థితులకు అనుకూలంగా చాలా సవరణలు జరిగినాయి. బట్ వాటితోటి పోల్చుకుంటే భారతదేశం యొక్క రాజ్యాంగం చాలా తక్కువ సవరణలు జరిగినాయి. సో అంబేద్కర్ గారి యొక్క దూరదృష్టి చూడండి. ఇన్ని కులాలకు, మతాలకు, భాషలకు అన్నిటికీ సమాన హక్కులు కల్పిస్తూ, అందరికి కూడా అన్ని నీడ్స్ కూడా సాటిస్ఫై చేస్తూ 70-80 సంవత్సరాల క్రితమే రాజ్యాంగం రూపొందించిందంటే అది గొప్ప విషయం. అది మనము ఇవాళ రేపు ఏదైనా చిన్న యాక్ట్, ఏదైనా చట్టం తీసుకొచ్చినా కూడా నెక్స్ట్ సంవత్సరానికే దాంట్లో ఏవోటి సవరణ జరుగుతాయి, అవునా కదా? బట్ అటువంటిది రాజ్యాంగం ఒక 80 ఏళ్ల క్రితం రూపొందించింది. ఇప్పటివరకు కూడా చాలా కొద్ది సవరణలు జరిగినాయంటే వారి యొక్క దూరదృష్టికి ఇది ఒక మంచి నిదర్శనం. 136th బర్త్ యానివర్సరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సోగా చెప్తే, ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పినట్లు ఈ ఇండిపెండెన్స్ అయిన తర్వాత అప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ప్రశ్న వచ్చింది చాలా కీలకమైన. ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేస్తారు, ఈ రాజ్యాంగం ఈ బాధ్యత ఎవరిది, హూ విల్ ప్రిపేర్ ద కాన్స్టిట్యూషన్, ఎవరు తయారు చేస్తారు? సో అప్పుడు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలామంది అప్పుడు ఒకసారి సీనియర్ లీడర్స్ గారు కూడా అప్పుడు చూసి ఈ కన్క్లూజన్కి వచ్చారు కి దేశంలో అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడు కేవలం ఇంత ఇంటెలిజెంట్, ఇంత ఇంటలెక్చువల్ వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో అప్పుడు ఇది జస్ట్ నాట్ ఫర్ ద నేమ్స్ కేవలం కాదు, ఇది చాలా ఇప్పుడు హిస్టారికల్ ఫిగర్. చాలా ఇప్పుడు చూస్తే డిఫరెంట్ అక్కడ మహారాష్ట్రలో ఒక విలేజ్లో ఒక ఊరిలో జన్మించారు అప్పుడు. సో అప్పుడు చాలా కష్టపడి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. మనం అప్పుడు స్కూల్కి వెళ్తే సో లైబ్రరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి స్కూల్స్లో, లేక జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ లైబ్రరీ ఉంటుంది. సో అక్కడ కొన్ని బుక్స్ ఉంటాయి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద, హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, ఇవన్నీ జియోగ్రఫీ కానీ, మ్యాథ్స్ కానీ బాబాసాహెబ్ ఒక లైబ్రరీ కూడా తక్కువ ఉంది. ఒక ఇంత ఇంటెలిజెంట్ పర్సన్, మోర్ దాన్ ఒక లివింగ్ ఒక యూనివర్సిటీ లాగా ఇంత నాలెడ్జబుల్ పర్సన్. అప్పుడు నో వన్ వాజ్ దేర్ ఎంటైర్ ఇక్కడ కంట్రీలో, ఏషియాలో కూడా అప్పుడు టు ఫ్రేమ్